ఇక డీటెయిల్స్ చూస్తే రాజధాని అమరావతి ఉద్యమానికి రైతులు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు సమన్వయ కమిటీ అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. అమరావతి ఉద్యమకారులు, మహిళలు, రైతు కూలీలు, శిబిర నిర్వాహకులు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 1560 రోజులుగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా విరామం ప్రకటించారు. గతంలో కూడా కరోనా లాక్డౌన్ సమయంలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. అదేవిధంగా ఇళ్ల వద్దే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ సూచించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, రాజధాని అమరావతి ఉద్యమానికి రైతులు తాత్కాలిక విరామం ప్రకటించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజధాని అమరావతి ఉద్యమం 1560 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అనేక ఆంక్షలు, నిర్బంధాల మధ్య రైతులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చివరకు కరోనా కష్టకాలంలో కూడా ఎవరి ఇళ్ల వద్ద వారే ఉండి భౌతిక దూరం పాటిస్తూ తమ యొక్క ఉద్యమాన్ని కొనసాగించారు. అమరావతి వెలుగు రూపంలో, వివిధ రూపాల్లో, ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో ఉద్యమం అయితే కొనసాగిస్తూనే వచ్చారు. అంటే ప్రభుత్వ నిర్బంధాలు కొనసాగినప్పటికీ కూడా రైతులు ఎన్నడూ వెనకడుగు వేసిన పరిస్థితి అయితే లేదు. అయితే తాజాగా అమరావతి ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్టు, విరామం ప్రకటిస్తున్నట్టు అమరావతి రైతు జేఏసీ ప్రకటించింది. అమరావతి ఉద్యమకారులు, మహిళలు, రైతు కూలీలు, దళిత మైనార్టీ జేఏసీ సభ్యులు అందరికి కూడా ఈ సమాచారాన్ని అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, పోలీసుల సూచన మేరకు బహిరంగ ప్రదేశాల్లో సమిష్టి నిరసన కార్యక్రమాలు చేయొద్దని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు పోలీసులు. అదేవిధంగా ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు పోలీసులు ఇచ్చిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఇక అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామాన్ని అయితే ప్రకటించారు. తదుపరి కార్యాచరణ ఎప్పటి మళ్ళీ ప్రారంభించాలనే దాని మీద తరువాత వివరాలు ఉద్యమకారులందరికీ చెబుతామన్నారు. చివరకు కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి అమరావతి ఉద్యమకారులు తమ ఉద్యమాన్ని అయితే కొనసాగించారని చెప్పుకోవాలి. ఎవరిళ్ల వద్ద వాళ్ళు ఉండి ఉద్యమాన్ని కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం సివియర్ లాక్డౌన్ సమయంలో కూడా అమరావతి వెలుగు రూపంలో సాయంత్రం పూట ఇంటింటికి దీపాలు వెలిగించి అమరావతి ఉద్యమాన్ని ఊపిరిలు పోశారు. ప్రస్తుతం కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని భావించినప్పటికీ కూడా ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు అడ్డుపడడంతో తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు అమరావతి జేఏసీ సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితులు కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశాయి. కాబట్టి తిరిగి ఎప్పుడు ఉద్యమం ప్రారంభమయ్యేది, ఉద్యమ కార్యాచరణ ఎప్పటి నుంచి కొనసాగేది అనేది మరలా వారే తెలియజేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఉద్యమకారులందరూ గమనించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.